హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రీడింగ్లో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, అలానే వారి మీకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా, వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి రీడింగ్ వస్తుంది. అంటే అసలు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అన్నది ఎనర్జీస్ అన్నది చెక్ చేయాలి. 6 ఆఫ్ పెంటికల్స్లో ఉంది కదా. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు. మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారండి. మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచన ఎలా ఉందంటే జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ అయితే ఉంది. జస్టిస్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఒక ప్రపోజల్ అయితే కనిపిస్తుందండి. ఈ ప్రపోజల్ అన్నది మిమ్మల్ని బాధ పెట్టేలా ఉంటుందా, లేదంటే మీ గురించి ఏమైనా మంచి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారా అంటే చూద్దాం ఎనర్జీస్ ఏ విధంగా వస్తుందో. మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు, మంచిగా అనుకుంటున్నారు. అసలు మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ మీ పర్సన్ వచ్చేసి ఈ ఎనర్జీస్లో అయితే ఉన్నారండి. క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని ఎందుకో మిస్ అవుతున్నారు. జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది అంటే సంథింగ్ మీకు ఏదో ప్రపోజల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ ప్రపోజల్ ఎలా ఉంటుందో చూడాలి. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఆలోచనలు, ఉద్దేశాలు, ఎమోషన్స్, ఫీలింగ్స్ తెలియచేయగలరు. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అయితే వచ్చింది. డెవిల్ ఎనర్జీ, పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఎంప్రెస్, డెత్, జడ్జిమెంట్. కనిపిస్తుందా లేదా? ఎనర్జీస్ అయితే వచ్చాయండి. ఇక్కడ మీ పర్సన్ అయితే మీకు కాంటాక్ట్లోకి రావచ్చు ఎనీ టైం. ఇక్కడ మీ పర్సన్ మీకు కాంటాక్ట్లో ఉండకపోవచ్చండి. అన్ఎక్స్పెక్టెడ్గా వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. ఎందుకంటే మీకు ఏదో ప్రపోజల్ అయితే ఇవ్వాలనుకుంటున్నారండి. ఎందుకు నీతో మాట్లాడాలి, మీకు ఏదో చెప్పాలని ఎందుకు అనుకుంటున్నారంటే ప్రజెంట్ ద డెవిల్ ఎనర్జీస్లో ఉండటం అయితే జరిగింది. డెవిల్ ఎనర్జీస్ ఏం సూచిస్తుందంటే మీ పర్సన్ మీకు ఎడిక్ట్ అయిపోయారండి. మానసికంగా ఆలోచనలతోటి. మానసికంగా ఎలా ఎడిక్ట్ అయ్యారు అంటే మీరు పర్సన్ని ఎంత మంచిగా చూసుకున్నారో మీ పర్సన్ మిమ్మల్ని అంత బాధ పెట్టారు. ఏ విధంగా అంటే హర్ట్ చేయటం. అంటే ఇప్పుడు ఒక మాట అన్నప్పుడు ఆ మాట అవతలి వారు బాధపడతారా లేదా అన్నది ఆలోచన లేకుండా అనుకోకుండా వచ్చే మాటలండి ఇవి. ఒకవేళ మీ పర్సన్కి అది తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో కానీ గతంలో మిమ్మల్ని అయితే మీరు బాధపడేలాగా మాట్లాడడం అయితే జరిగింది. ఆ మాట్లాడిన మాటకి ఇప్పుడు గుర్తు వచ్చి వారు అప్పుడు మీతో అలా ప్రవర్తించారు కదా అన్నట్టు ఇప్పుడు మానసికంగా అయితే కొంచెం బాధపడుతున్నారు. మైండ్లో కూడా 24/7 మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఎడిక్ట్ అయిపోయారండి. ఎలా ఉందంటే ఒక వర్క్ చేసుకుంటారు, మళ్ళీ మీ ఆలోచనలోకి వచ్చేస్తారు. అండ్ వర్క్ పక్కన పెట్టేసి మళ్ళీ మీ పిక్స్ చూడడం కానీ, అసలు మీరు ఏం చేస్తున్నారు, ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారు, ఇలా ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. ఎడిక్షన్ అంటే ఇలా కనిపిస్తుందండి. అంటే మీతో మాట్లాడాలనిపిస్తుంది. ఎలా ఉందంటే
ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఏదైనా ఎమోషనల్ సిచ్యువేషన్స్కి అంటే సాంగ్స్ పరంగా కానీ, పిక్చర్ పరంగా కానీ ఏదైనా చూసినా విన్నా సరే మిమ్మల్ని రిలేటెడ్గా కనెక్ట్ చేయటం, అప్పుడు మీతో మాట్లాడాలనుకోవటం, తర్వాత నార్మల్ అయిపోవటం, ఇలా మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయన్నమాట. ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు, అంటే ఇక్కడ మీకు కాంటాక్ట్లోకి రావాలనుకుంటున్నారు. ఇక్కడ మీ గురించి ఆలోచిస్తున్నారు. 24/7 ఈ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంతలాగా మిమ్మల్ని అయితే పట్టించుకుంటున్నారండి. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ నేమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయంట. మేబీ మీకు కూడా కనిపిస్తున్నాయేమో. సింగిల్ లెటర్ అండి, కొంతమందికి ఫుల్ నేమ్ కూడా కనిపించవచ్చు, చెప్పలేం. అండ్ మీకు ఇష్టమైన ఫుడ్ కానీ అండ్ డ్రెస్సెస్ కానీ సంథింగ్ మీలా ఎవరైనా కనిపించవచ్చు. మీ నేమ్స్ వినిపించడం కానీ ఇలా వారి నోట్లో వచ్చే మాట కూడా మీ పేరే పలకడం, అంటే మీతో డైలీ మాట్లాడుతున్నట్టు. మీతో ఉన్నప్పుడు మిమ్మల్ని పిలవకపోయినా సరే వారు వేరే వారితో సమాధానం చెప్పినప్పుడు కూడా వారి నోటి నుండి మీ పేరే పలకడం. ఏ విధంగా ఎనర్జీస్ తెలుస్తున్నాయంటే ఇప్పుడు మైండ్ ఆబ్సెంట్లో ఉన్నారండి. మీ ఆలోచనల్లో నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి సమాధానం చెప్పినా వారు అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. వారి ప్రపంచం వారే అన్నట్టు. ద డెవల్ ఎనర్జీస్లో కూడా మీ పర్సన్ మీకు ఎడిక్ట్ అవ్వడం వల్ల ఎవరిని పట్టించుకోవట్లేదండి. అంటే ఇక్కడ మీ మీద ఉన్న ఇష్టం వేరే వారి మీద చిరాకు చూపిస్తున్నారు. గతంలో మీతో మాట్లాడినప్పుడు అంటే మీరు పట్టించుకునేవారు, మెసేజ్ చేయడం కానీ ఫోన్ చేయడం కానీ. మీ పర్సన్ అంత మిమ్మల్ని పట్టించుకునేవారైతే కాదు. కొంచెం చిరాకు పడడం కానీ విసుక్కోవడం కానీ సంథింగ్ ఏదో అయితే జరిగింది. అలా మీ పర్సన్ ఇవన్నీ గుర్తు తెచ్చుకుని కొంచెం రిగ్రెట్ అవ్వటం. ఇలా పట్టించుకునేవారు కూడా ఉండాలి కదా. ఆ రోజు ఇలా డెవిల్ ఎనర్జీస్ అంటే ఒక ద్వేషం లాంటి ప్రవర్తన, చిరాకు, కోపం అలా ప్రవర్తించడం వల్ల కొంచెం వారు ఆలోచనలు కూడా వస్తున్నాయి. మీతో జరిగిపోయిన విషయాలన్నీ అంటే మిమ్మల్ని బాధ పెట్టడం కానీ అండ్ మీరు వారితో సరదాగా మాట్లాడడం కానీ, మీరు వారితో బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా కొనడం కానీ, ఫుడ్ విషయంలో కానీ ఇలా ఎక్కడికి వెళ్ళినా మీరే గుర్తు రావటం. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీస్ అయితే ఇలా సూచిస్తున్నాయి. మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే ఆలోచిస్తున్నారండి. 24/7 ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఎనర్జీస్లో కూడా చూద్దాం ఏ విధంగా అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ఇదేమో క్లారిఫికేషన్ అండ్ జరిగే సిచ్యువేషన్స్ కూడా. ద ఎంప్రెస్ అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద అయితే ఇష్టమైతే ఉంది. ఆ ఇష్టం ఎలా వచ్చిందో కూడా అన్ఎక్స్పెక్టెడ్గా సంథింగ్ ఏదో అయితే జరిగింది. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో మాటలు ఏ విధంగా ఉన్నాయి, ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ఎమోషన్స్ ఫీలింగ్స్ తెలియచేయగలరు. వ్యూవర్స్ వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ తెలియచేయగలరు. ఇంజెస్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. రిగ్రెట్ ఫీల్ ఉంది. 5 ఆఫ్ కప్స్ ఉంది. టెంపరెన్స్ కనిపిస్తుంది. అంటే బ్యాలెన్స్ చేస్తున్నారు ఎమోషన్స్. ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే చెప్పాను కదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండి. వారు ఎప్పుడు ఎలా ఉంటున్నారు వారికే తెలియట్లేదు. మానసికంగా కూడా కొంచెం బాధపడుతున్నారు. ఇంకేం చెప్పాలి అనుకుంటున్నారు. అసలు నిజంగా మీ గురించి ఆలోచిస్తున్నారా? ఎస్, 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ వచ్చింది. ఏస్ ఆఫ్ కప్స్ అండ్ రెయిన్ అని కూడా కనిపిస్తుంది. మీ పర్సన్ అయితే జస్టిస్ అయితే కోరుకుంటున్నారండి.
జస్టిస్ అంటే ఏ విధంగా అంటే వారి ప్రజెంట్ లైఫ్లో అయితే మంచిగా అయితే లేదు, బర్డెన్స్గా ఫీల్ అవుతున్నారు. ఈ ఫీలింగ్ ఎలా ఉందంటే రిగ్రెట్ ఫీల్ అన్నది కనిపిస్తుంది. అంటే బాధ పెట్టిన వారికి క్షమాపణ చెప్పే అంత ఆలోచన అయితే కనిపిస్తుంది. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే మిమ్మల్ని కోల్పోయారన్న బాధ ఇప్పుడు తెలుస్తుందండి. మీ పర్సన్కి వచ్చేసి నిద్రపోయే ముందు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచన ఎలా ఉందంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అంటే మీరు గుర్తొచ్చినప్పుడు ఒక ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు అండ్ మళ్ళీ వేరే ఆలోచనలోకి వెళ్ళిపోవడం, బ్యాలెన్స్ చేస్తూ ఉంటున్నారు. నిజంగా మీ గురించి ఆలోచిస్తున్నారంటే అవునండి. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే మీకు కనెక్ట్ అయి ఉన్నారు మానసికంగా, మెంటల్లీగా. అంటే మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. మీ గురించి అయితే జస్టిస్ ఇవ్వాలని అనుకుంటున్నారు, రిగ్రెట్ ఫీల్లో ఉన్నారు. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి కదా మీకు. నెక్స్ట్ వచ్చేసి టెంపరెన్స్. ఈ టెంపరెన్స్ 4 ఆఫ్ సార్ట్స్ వచ్చాయి. అంటే రెస్ట్లెస్ మైండ్ కింద కనిపిస్తుందండి. అంత ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఎనర్జీస్. మీ పర్సన్ అయితే ఇప్పుడు మిమ్మల్ని కలవాలి, మీకు ప్రపోజల్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి వారి లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ గురించి, అంటే మిమ్మల్ని బాధ పెట్టారు కదా, ఆ ఎందుకు బాధ పెట్టారో కూడా రీజన్ చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనసు అయితే గిల్టీగా ఫీల్ అవుతున్నారు. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు మీరు ఎక్కడ దూరం అయిపోతారో, అంటే దూరం చేసుకున్నంతసేపు మీరు విలువ తెలియలేదు. ఎప్పుడైతే మీరు వేరే వారికి రీకనెక్ట్ అయిపోతారేమో, ఇంకా వారి లైఫ్లో మీరు ఉండరేమో అన్నట్టు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. నిద్రపోయే ముందు ఇదే ఆలోచనలండి. కొంచెం ఎమోషనల్ అయితే అవుతున్నారు. ఆ ఎమోషనల్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే బాధ కనిపిస్తుంది, వారి మీద వారికి కోపం వస్తుంది. కొంచెం ఎమోషన్ అంటే ఆ బాధలో ఉన్నది కన్నీరు అనేది వస్తుంది. ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే మీకు కనెక్ట్ అయ్యే ఉన్నారు మీ పర్సన్ వచ్చేసి. ఇప్పుడు ఈ ఎనర్జీస్ క్లారిఫికేషన్ తీద్దామండి. అండ్ ఈ ఎనర్జీస్కి అసలు ఏం సమాధానాలు ఇస్తున్నాయో చూద్దాం. మీ పర్సన్ అయితే వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. అసలు ఎందుకు అంత ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో చూద్దాం. జస్టిస్ ఎనర్జీస్ కార్డ్కి జస్టిస్ 2 కార్డ్స్ వచ్చేసి మ్యారేజ్ అంటండి. మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తారన్నాను కదా. నెక్స్ట్ ఏమో రిగ్రెట్ ఫీల్. ఇప్పుడు మీ గురించి అయితే చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నారు. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి ఏమొచ్చింది? 5 ఆఫ్ కప్స్కి ఎందుకు అంత సాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు? క్వీన్ ఆఫ్ హ్యాండ్స్ మీ గురించే. 4 ఆఫ్ సార్ట్స్కి అసలు ఏంటి? మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు, ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలని. టెంపరెన్స్ రియూనియన్ అయితే కోరుకుంటున్నారు. అండ్ 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి ఇదిగోండి 8 ఆఫ్ హ్యాండ్స్ అయితే వచ్చాయి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి, ఒంటరిగా కూర్చొని మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏం జరగబోతుంది అంటే మీ పర్సన్ అయితే మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారండి. జస్టిస్ అంటే ఇదే. మీరు లవర్స్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఈ ఎనర్జీస్లో. అండ్ ఈ 2 ఎనర్జీస్ వచ్చేసి మీ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అంటే మీకు నెక్స్ట్ ఈ 2వ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే 10 ఆఫ్ హ్యాండ్స్కి ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టారని. ఏ విధంగా బాధ పెట్టారంటే ఇప్పుడు
మీ పర్సన్ మీకు దూరం అయ్యాక మీ సిచ్యువేషన్స్ ఏంటో వారు అప్పుడు మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకున్నారని ఇప్పుడు వారికి అర్థమవుతుందండి. అంటే ఆ రిగ్రెట్ ఫీల్ ఎలా ఉంది అంటే మీకు హెల్త్ బాగోకపోయినా తెలిసి కూడా పట్టించుకోలేదు. అండ్ మీ సిచ్యువేషన్ నెగిటివ్గా ఉన్నా సరే మీ మంచి చెడ్డ పట్టించుకోలేదు. ఇక్కడ వారి స్వార్థం కోసం అంటే అక్కడ మీ పర్సన్ కెరీర్ పరంగా కానీ అండ్ వారి లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని మిమ్మల్ని పట్టించుకోలేదు. అంటే వారి స్వార్థం కోసం వారి లైఫ్ ఏదో చూసుకున్నారు, సక్సెస్ అవ్వడం కానీ సంథింగ్ ఏదో మిమ్మల్ని పట్టించుకోకుండా వారి పని ఏదో వారు చేసుకునేవారు. మీ కష్టం తెలుసు కానీ పట్టించుకోలేదు. మీ పర్సన్ మీరు పట్టించుకుంటారు కానీ మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదని కూడా ఇలా అయితే ఆలోచిస్తున్నారండి. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే మిమ్మల్ని ఎంతలా మిస్ అవుతున్నారంటే ఎడిక్ట్ అయిపోయారు. ఆ మనసులోనేమో పశ్చాత్తాపం ఫీలింగు, జరిపోయిన విషయాలేమో గుర్తొచ్చి గిల్టీ ఫీల్ అనిపించడం, అదో రకంగా నెగిటివ్ ఎనర్జీస్ అయితే తీసేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఫ్రీగా అనిపిస్తాయి కదా ఎమోషన్స్ ఫీలింగ్స్. ఇక్కడ మీ పర్సన్కి అయితే ఇప్పటి వరకు మీరు ఒక డిప్రెషన్ అన్నది మెయింటైన్ చేశారు కదా, ఆ డిప్రెషన్ అన్నది మీ పర్సన్కి ఎనర్జీస్ వెళ్ళడం అయితే జరిగింది. మీరు ఫ్రీ అయితే మీ పర్సన్కి ఎనర్జీస్ అయితే అటాక్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఏ విధంగా చెప్పాలి అంటే సపోజ్ మీ ఫ్రెండ్ మీ దగ్గరికి వచ్చి వారి లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ అంటే ఏదైనా బాధాకరమైన మాటలు కానీ ఎవరినైనా కోల్పోతే ఏడవటం కానీ మీ దగ్గర చేస్తే వారికి ఉన్న ఎనర్జీస్ అన్నీ మీకు అటాక్ అయిపోతుంది. వారు ఫ్రీగా అయిపోయి వెళ్ళిపోతారండి. అంటే వారి మనసులో బాధ అయినా కష్టమైన మీతో చెప్పేసుకుని కొంచెం వారి ఫ్రీ ఫీల్ అయిపోయి వెళ్ళిపోతారు. తర్వాత మీ అంటే మీ ఫ్రెండ్ గురించి చెప్పిన మాటలు మీ మైండ్లో నుండిపోయి ఏదో తెలియని బాధ కింద ఉంటుంది మీకు. అంటే ఇక్కడ మీ ఫ్రెండ్ వచ్చి మీకు ఈ ఎనర్జీస్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఆ ఎనర్జీస్ తీసుకున్నారు మీకు తెలియకుండానే. ఆరా అన్నది ఉంటుందండి. ఆరా ఏంటంటే దేన్నైనా తీసేసుకుంటుంది, పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే. ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తారు, అక్కడ చుట్టూ ఉన్న సిచ్యువేషన్ చూసి మీకు ఒక భయం ఉంటుంది, బాధ ఉంటుంది. ఇంకా మీకు బయటకు వచ్చినా అవే కళ్ళకు కనిపిస్తాయి, భయం కలిగిస్తుంది. ఇలా ఎనర్జీస్ వస్తాయి కదా, అక్కడ ఉన్న ఎనర్జీస్ వేరు. మళ్ళీ వేరే ప్లేసెస్కి ఏ టెంపుల్కి వెళ్తే అక్కడ పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి. ఇక్కడ హాస్పిటల్ ఏరియాలో కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి. దానికి దీనికి కంపేర్ చేసుకుంటే అర్థమవుతుందండి. అలానే నేచర్లో తిరిగినప్పుడు ఒక ఎనర్జీస్ వస్తుంది. అలా కాకుండా రూమ్లో ఒంటరిగా ఉండి ఆ ఎయిర్ వేరు, బయట ఉన్న నేచర్లో ఉండే ఎయిర్ వేరు, ఫ్రెష్ ఎయిర్ వేరు. దీనికి డిఫరెన్స్ తెలుసుకుంటే అర్థమవుతుంది. చూడండి, ఒంటరిగా ఉన్నప్పుడు చాలా చిరాకుగా అనిపిస్తుంది. అదే బయటికి రాగానే ఫ్రెష్ ఫీల్ అయితే ఉంటుంది కదా. అలా ఎనర్జీస్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ గురించి ఓవర్ థింకింగ్ చేసేసేవారు, బాధపడిపోయేవారు, ఆలోచించేవారు. ఇంకా మీ పర్సన్ గురించి మీకు అంత హోప్స్ అయితే పెట్టుకోలేదేమో, అన్నీ మర్చిపోయి మీ పని ఏదో మీరు చూసుకున్నారు. మీరేమో మొన్నటి వరకు పర్సన్ గురించి ఆలోచించి వారితో మాట్లాడాలని ఎంత ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. ఎప్పుడైతే మీ పని మీరు చూసుకుని ఇంకా మర్చిపోయి ఉంటారు. మర్చిపోవడం అంటే మాట్లాడితే మాట్లాడతారు, ఇంకెవరి లైఫ్ వారి ఇష్టం అన్న కాంప్రమైజ్ అయిపోయింది మీ మైండ్ కూడా. ఎప్పుడైతే మీరు ఇలా ఈవేళ వెళ్ళిపోయారో మీ పర్సన్ అయితే మీ ఎనర్జీస్ తీసుకోవడం అయితే జరిగింది. అంటే మీరు వారితో నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు, మీ లైఫ్లో సంతోషంగా ఉన్నారేమో, మీలాంటి వారిని మిస్ అయ్యామా, మీరు అందరినీ అట్రాక్ట్ చేస్తారు, మీరు వారికి దూరం అయిపోతున్నారా అన్న ఎనర్జీస్ అయితే వారు తీసుకుంటున్నారండి. ఇక్కడ మీకు మీ పర్సన్ ఏమంటున్నారంటే ఇప్పుడు వారైతే మిమ్మల్ని పట్టించుకోలేదు, సంతోషంగా ఉంటారని ఏదో జీవితం అయితే చూసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ గతం గుర్తొచ్చి మీరు వారికి అందంగా కనిపిస్తున్నారు, మనసుకు దగ్గర అవుతున్నారు, మీ మనసులో ఇంకా ఎవరైనా ఉన్నారేమో, ఇంత సంతోషం చూసి మీ పర్సన్ అయితే భయపడుతున్నారండి. అంటే మీ హ్యాపీ స్మైల్ చూడడం కానీ అసలు అన్నీ మర్చిపోయినట్టు హ్యాపీగా కనిపించి ఉంటారు. ఇప్పుడు మీ పర్సన్ అయితే ఈ భయం అన్నది పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీ పర్సన్ పడుకుని 4 ఆఫ్ సోర్స్ అంటే నిద్రపోయే ముందు ఆలోచనలండి. వారు మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో కానీ అసలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఇంత హ్యాపీగా ఉన్నారు, ఇంకా మీరు వారిని పట్టించుకోవట్లేదు, మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారేమో, మీతో మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడాలా వద్దా,
మీరు ఎలా రియాక్ట్ అవుతారు, అసలు మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ వారు ఉన్నారా అన్నట్టు మీ పర్సన్ అయితే ఇలా ఆలోచిస్తున్నారు. మీ మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారండి. ప్యాషనేట్ అంటే ఒక ఇష్టంతో ఫోన్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది. టెంపరెన్స్ అంటారా, వారు ఎమోషన్ చెప్పాను కదా, ఒక హ్యాపీగా సిచ్యువేషన్స్కి ఏమో మీ గురించి ఎన్నెన్నో ఊహించుకోవడం, అందంగా ఉండటం, అందమైన జీవితం ఊహించుకోవటం, మీతో లైఫ్ ఎలా ఉంటుందో సక్సెస్గా ఉండటం, సంథింగ్ ఏదో రీయూనియన్ అయిపోవాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, సంథింగ్ ఏదో మంచిగా ఆలోచిస్తున్నారు. అదే ఇంకో విధంగా ఆలోచిస్తుంటే మీతో జీవితం ఉంటే, అంటే ఇప్పుడు కొంతమంది మీలో ఉంటారు కదా సెటిల్ అవ్వని వారు, ఇప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నా, మిమ్మల్ని యాక్సెప్ట్ చేసినా వారు కోరుకున్న జీవితం ఉండదేమో అన్న కొంచెం నెగిటివ్గా కూడా ఆలోచించడం, మళ్ళీ ఏదైనా ఎమోషనల్కి కనెక్ట్ అయిపోయి 3 ఎనర్జీస్ వస్తున్నాయండి. ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం అంటే ఏదైనా సాంగ్ వినడం కానీ, అండ్ ఏదైనా సాంగ్ చూడడం కానీ, ఆ ఎమోషనల్ సిచ్యువేషన్ మిమ్మల్ని రిలేటెడ్గా తీసుకోవడం కానీ, అప్పటికప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసేసుకోవాలి, మిమ్మల్ని బాగా చూసుకోవాలి, ఇలా ఎనర్జీస్ అయితే ఉన్నాయి. అంటే బ్యాలెన్స్ చేస్తున్నారు ఎమోషన్స్. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ మీకైతే కనెక్ట్ అయిపోయారు, చెప్పాను కదా ఎడిక్ట్ అయిపోయారని. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అయితే వచ్చిందండి. అంటే మీతో మనసులో మాట్లాడుతున్నారు, ఆ మాటలు మీ వరకు చేరుతున్నాయి, మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారండి. వారు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయవచ్చు. మేబీ 8 అవర్స్లో మీకు మార్నింగే మెసేజ్ కానీ ఫోన్ కానీ, కొంతమందికి అండి, అందరికీ కాదు. ఎలా వారు మీతో మాట్లాడాలని ట్రై చేస్తారంటే మార్నింగ్ విష్ కానీ, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ మిస్ కాల్ కానీ, అన్బ్లాక్ చేయడం కానీ, సంథింగ్ ఏదో చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్యాషనేట్ అంటే ఒక ఇష్టంతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలు అన్నది ఇలా కనిపిస్తున్నాయండి. కప్స్ ఎనర్జీస్ వారికి కాంటాక్ట్ వస్తుంది, అండ్ వ్యాన్స్ వరకు కూడా వస్తుందండి. అంటే మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు అయితే మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తుంది. ఆ ప్రపోజల్ ఎలా ఉంటుందంటే, కొంతమందికి అయితే మ్యారేజ్ ప్రపోజల్ ఉంటుంది, లవ్ ప్రపోజల్ ఉంటుంది, లేదంటే మీకు ఏదో చెప్పాలి అని అనుకుంటారు మీ పర్సన్. వారి లైఫ్లో అసలు ఏం జరిగింది, వారి మ్యారేజ్ గురించి అయినా మీకు చెప్పవచ్చు, లేదంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా అన్న సంగతి కూడా చెప్పవచ్చండి. ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మిక్స్డ్ ఎనర్జీస్ ఉన్నాయి కదా, కొంతమంది లైఫ్లో ఇలా అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వ్యాండ్స్ అంటే మేషం, సింహం, ధనుసు రాశి వారి లైఫ్లో అయితే మీకైతే కాంటాక్ట్ అయితే వస్తుందండి. పర్సన్ అయితే మీతో మాట్లాడతారు. ఆ మాట్లాడేది కూడా మీకు ఏదో మంచి అయితే చెప్పాలి అనుకుంటున్నారు. ఆ మంచి అన్నది ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఉంటుంది. మీరు హ్యాపీ ఫీల్ అయ్యే సంఘటనలు అయితే ఉండబోతున్నాయి. ఇక్కడ పర్సన్ నుండి కాంటాక్ట్ వస్తుందండి. మెసేజ్ రూపంలో కానీ, కాల్స్ రూపంలో కానీ, అన్బ్లాక్ చేయడం కానీ, సంథింగ్ ఏదో జరుగుతుంది. కొంతమందికి అయితే అన్ఎక్స్పెక్టెడ్ కాల్ అయితే వస్తుంది. ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇచ్చాను. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.